వెల్కమ్ టు TS24 న్యూస్. తెలంగాణలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ సమయంలో ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించేందుకు నేటి నుంచి కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఇవాళ నుంచి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఆన్లైన్ లో సమర్పించవచ్చు. కొత్తగా వాహనం కొనుగోలు చేసిన తర్వాత షోరూమ్ లో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ నంబరు కేటాయిస్తారు. తెలంగాణలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ సమయంలో ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించేందుకు నేటి నుంచి కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఇవాళ నుంచి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను ఆన్లైన్లోనే సమర్పించవచ్చు. కొత్తగా వాహనం కొనుగోలు చేసిన తర్వాత షోరూంలో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. ఆ తర్వాత నుంచి 7 రోజుల్లోగా షోరూం నుంచి డీలర్ డాక్యుమెంట్లను రవాణా శాఖకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలస్యమైతే రవాణా శాఖ వాహన డీలర్ల లాగిన్ను సస్పెండ్ చేస్తుంది. నేటి నుంచి కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్లకు సంబంధించి నూతన విధానం అమల్లోకి వచ్చింది. గతంలో కొత్తగా కార్లు, బైక్లు కొనుగోలు చేయగానే షోరూముల్లోనూ టెంపరరీ రిజిస్ట్రేషన్లు చేస్తారు. ఆ తర్వాత రవాణా శాఖ కార్యాలయాల్లో శాశ్వత రిజిస్ట్రేషన్లు చేసేవారు. తాజాగా కొత్త వాహనాలకు షోరూముల్లోనే రిజిస్ట్రేషన్ చేసేలా నూతన విధానాన్ని రవాణా శాఖ అమల్లోకి తీసుకొచ్చింది. అయితే కొన్ని చోట్ల వాహనాలను రిజిస్ట్రేషన్ 3-4 వారాలకు రిజిస్ట్రేషన్లు పూర్తి కావడం లేదు. డీలర్లు వాహనానికి సంబంధించి ఫిజికల్ ఫారం 20ని ఆర్టీఓ కార్యాలయాల్లో ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. అలాగే వాహనం కొనుగోలు చేసిన యజమాని ఫోటో అప్లోడ్ చేయడం కూడా ఆలస్యం అవుతోందట. దీంతో రవాణా శాఖ షోరూం యజమానులకు వారం రోజుల డెడ్లైన్ విధించింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం డీలర్లు ఫారం 20 వాహన యజమాని ఫైనాన్షియర్ సంతకంతో మిగిలిన డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. షోరూం డీలర్ నుంచి ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తుల్ని 2 రోజుల్లో పరిశీలించి ఆమోదించాలి. ఒకవేళ సవరణలు ఉంటే తిప్పి పంపాలని అధికారులను ఆదేశించారు. ఇకపై కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఫిజికల్ డాక్యుమెంట్లు స్వీకరించారు. ఒకవేళ ఎవరైనా వాహనాలకు సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లు సమర్పిస్తే డీలర్లపై క్రిమినల్ చర్యలు ఉంటాయి. ఒకవేళ దరఖాస్తు 7 రోజులకు మించి పెండింగ్లో పెడితే వాహనాలు అమ్మకుండా డీలర్ల లాగిన్ను బ్లాక్ చేస్తామని రవాణా శాఖ తేల్చి చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద సొంత స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకునే పేదలకు 5 లక్షల సాయం అందిస్తున్న మొత్తం 4 విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 4 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే పేదలకు 5 లక్షల సాయం అందిస్తున్నారు. మొత్తం 4 విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 4 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. తాజాగా 2వ విడతపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ నెలలో 2వ విడత ఇందిరమ్మ ఇల్లు పట్టాలు అందజేస్తామని చెప్పారు. తొలి విడత లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించి ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు లభించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జగిత్యాల జిల్లా పేగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో ఓ నిరుపేదకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గంలో మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. కొన్ని సాంకేతిక సమస్యలతో పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ బిల్లులు రావడం లేదని, సాంకేతిక సమస్యలు పరిష్కరించి అందరికీ బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ మాసంలో మరికొంతమంది అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని తెలిపారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అంతకుముందు నాంచర్ల గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో కళ్యాణ మండప నిర్మాణంతో పాటు వంటశాల నిర్మాణానికి 1 రోజుల్లో నిధులు మంజూరికి తన వంతుగా సహకరిస్తానంటూ మంత్రి తెలిపారు. పురాతన ఆలయానికి భక్తులు రావడానికి నాంచర్లకు కావాల్సిన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వివాదం కారణంగా ప్రపంచ చమురు మార్కెటింగ్ కంపెనీలు సంక్షోభంలో కూరుకుపోయాయి. మరోవైపు ఈ సెగతో భారత్ కు సైతం తగులుతోంది. దేశీయ వంట గ్యాస్ కొరత కారణంగా ఉత్తరప్రదేశ్, బీహార్, ముంబై, ఒడిశా, హైదరాబాద్ సహా
దేశవ్యాప్తంగా వంట సిలిండర్ కొరత ఏర్పడింది. ఇజ్రాయెల్ అమెరికా వివాదం కారణంగా ప్రపంచ చమురు మార్కెటింగ్ కంపెనీలు సంక్షోభంలో కూరుకుపోయాయి. మరోవైపు ఈ సెగ భారత్ కు సైతం తగులుతోంది. దేశీయ వంట గ్యాస్ కొరత కారణంగా ఉత్తరప్రదేశ్, బీహార్, ముంబై, ఒడిశా, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా వంట సిలిండర్ కొరత ఏర్పడింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా పలు హోటళ్లు, హాస్టళ్లు మూతపడ్డాయి. ఐటీ కంపెనీల్లో క్యాంటీన్ నడపలేక సిబ్బంది చేతులెత్తేయడంతో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేయమని ఉద్యోగులను కోరుతున్నారు. సరఫరా అంతరాయం వంట గ్యాస్ లభ్యతపై ఆందోళనను రేకెత్తిస్తోంది. ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటళ్లు వంటి వాణిజ్య వినియోగదారులతో పాటు గృహ అవసరాలకు సైతం గ్యాస్ సిలిండర్ సరఫరాకు అంతరాయం ఏర్పడంతో డిమాండ్ దృష్ట్యా గ్యాస్ రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎల్పీజీ సిలిండర్ ధర 60 పెరిగింది. ఈ పెంపుతో హైదరాబాద్లో 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు 965కు చేరుకుంది. గత నెలలో ఈ ధర 905గా ఉంది. ఇక వాణిజ్య సిలిండర్పై ఏకంగా 115 పెరిగింది. ప్రస్తుతం పలు హోటళ్లు మూతపట్టడంతో మరికొన్ని హోటళ్లు వెనుకటి కాలం మాదిరి కట్టెల కుంపటి మీద వంట చేస్తున్నారు. ఈ క్రమంలో 2 తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్లో 14.5 కేజీల సిలిండర్ ధర 965, వరంగల్లో 14.5 కిలోల సిలిండర్ ధర 984, విశాఖపట్నంలో 14.5 కేజీల సిలిండర్ ధర 1112, విశాఖపట్నంలో 14.5 కేజీల సిలిండర్ ధర 1112 రూపాయలు, విజయవాడలో 14.5 కేజీల సిలిండర్ ధర 937.50, గుంటూరులో 14.5 కేజీల సిలిండర్ ధర 937.50గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలపడటంతో దేశీయ బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ డాలర్ ఇండెక్స్ పెరగటం వల్ల ముదుపర్ల లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో బంగారం, వెండి ధరలు భారతదేశంలో తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 980 తగ్గింది. 22 క్యారెట్ల బంగారంపై 900 తగ్గింది. బంగారం ధర మళ్లీ తగ్గింది. వరుసగా రెండో రోజు భారీగా తగ్గింది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. గోల్డ్ రేట్ తగ్గింది. వరుసగా రెండో రోజు భారీగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలపడటంతో దేశీయ బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ డాలర్ ఇండెక్స్ పెరగడం వల్ల ముదుపార్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో బంగారం, వెండి ధరలు భారతదేశంలో తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 980 తగ్గింది. 22 క్యారెట్ల బంగారంపై 900 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేట్ స్వల్పంగా పెరిగింది. ఔన్స్ గోల్డ్పై $25 పెరగ్గా ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ $5,105 వద్ద కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,61,240కి చేరగా 22 క్యారెట్ల బంగారం 1,47,800 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,61,390 వద్దకు చేరగా 22 క్యారెట్ల బంగారం ధర 1,47,930 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్కతా నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,61,240కి చేరగా 22 క్యారెట్ల బంగారం ధర 1,47,800కు చేరింది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 1,62,560 కాగా 22 క్యారెట్ల బంగారం ధర 1,49,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఉదయం 9 గంటలు దాటితే బయటకు రావాలంటే ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక మధ్యాహ్నం సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం సమయంలో ఉక్కపోతతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 15, 16 తేదీల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఉదయం 9 గంటలు దాటితే బయటకు రావాలంటే ఎండ
ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఇక మధ్యాహ్న సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం సమయంలో ఉక్కపోతతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 15, 16 తేదీల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గురువారం భద్రాచలంలో సాధారణం కన్నా 3.5 డిగ్రీల సెల్సియస్ అధికంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్ నగర్లో 40 డిగ్రీలు, ఖమ్మంలో 30, ఆదిలాబాద్లో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే వచ్చే 4-5 రోజుల్లో తెలంగాణలో ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఈ నెల 15, 16 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఎండల తీవ్రత కాస్త తగ్గే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలోని 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, మూలుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుందని, ఆ సమయాల్లో ప్రజలు చెట్ల కింద, హోర్డింగ్లు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు ఉండే ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరోవైపు ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న పంటలు చేతికొచ్చే సమయం. ఇలాంటి సమయంలో ఈదురుగాలులు, వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పంటలు పొలాల్లో కోత దశలో ఉండగా కొన్ని ప్రాంతాల్లో కల్లాల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో వర్షాలు పడితే రైతులకు ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తుగా పంటలను కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు విచారణ ముగిసినట్టు ప్రకటించింది. ఈ వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని తేల్చి చెప్పింది. ఈ కేసులో స్పీకర్ తరఫున లాయర్ చేసిన వాదనలను సుప్రీంకోర్టు సంతృప్తి చెందింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు విచారణ ముగిసినట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని తేల్చి చెప్పింది. ఈ కేసులో స్పీకర్ తరఫున లాయర్ చేసిన వాదనలతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఫిరాయింపుల పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సుప్రీంకోర్టు గడువు విధించడంతో ఇటీవలే స్పీకర్ తన తుది నిర్ణయాన్ని వెల్లడించారు. అయితే పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ తాజాగా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లను సుదీర్ఘంగా విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్ నేపథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ తుది తీర్పు ఇచ్చింది. సుప్రీంలో ఈ కేసు విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరపాలని, వాటిపై తగిన నిర్ణయం తీసుకుని ఎమ్మెల్యేలకు క్లీన్ షీట్ ఇచ్చిన విషయాన్ని లాయర్ అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు విన్నవించారు. తెలంగాణ స్పీకర్ కార్యాలయం పరిష్కరించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో అభిషేక్ మను సింఘ్వి చేసిన వాదనలతో జస్టిస్ సంజయ్ కరోల్ బెంచ్ ఏకీభవించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికీ స్పీకర్ తుది నిర్ణయం తీసుకుని తన తీర్పును వెలువరించినందున ఇక ఈ పిటిషన్లపై విచారణ జరపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ముగిసినట్లు వెల్లడించింది. అదే సమయంలో తెలంగాణ స్పీకర్ తన తీర్పు కాపీలను ఫిర్యాదుదారులకు 2 రోజుల్లో ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.